నమస్తే, కిరణ్ టీవీ లైవ్కి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మేనిఫెస్టేషన్ విజయ మీనన్ గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న మేడం, మనం అయితే కనుక గత వీడియోలో వచ్చేసి ధన ఆకర్షణ కోసం చెప్పుకున్నాం. ఇప్పుడు జన ఆకర్షణ అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు బిజినెస్లో ఉన్న వాళ్ళు అవనియండి, లేకపోతే ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా వాళ్ళని అంటే ఎదుటి వాళ్ళని కొంచెం ఆకర్షణ చేస్తేనే కదా మన వైపు మొగ్గు చూపుతారు. అంటే అది క్లయింట్స్ అవనియండి, కస్టమర్స్ని అవనియండి, లేకపోతే ఎట్లా అయినా కూడా వర్కింగ్ ఏరియాలో కానీ ఇలా జనాకర్షణ కలగాలి అంటే ఏవైనా ఉంటుందా మ్యామ్? అంటే ఏదైనా మీ రెమెడియల్ పార్ట్స్లో స్విచ్ వర్డ్స్ కానీ లేకపోతే మీరు చెప్తూ ఉంటారు కదా, వీటికి సంబంధించి ఎట్లాగా మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు అంటారు? మన మాట వినేలాగా 10 మందిని ఎట్లా అట్రాక్ట్ చేసుకోవాలి చెప్పండి మ్యామ్. షూర్ స్వప్న, మీరు అన్నట్టు జనాకర్షణ మీరు కరెక్ట్గా అన్నారు. ధనాకర్షణ కన్నా ముందు జనాకర్షణ అవుతేనే మనం అనుకున్న పనులు సాఫీగా జరుగుతుంది. అంటే మనం ఒక కంపెనీ పెట్టినప్పుడు మనకు ఎన్నో విధాలుగా ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. అంటే ఎంప్లాయీస్కి మనం జీతం ఇవ్వాలి, కంపెనీ కొంచెం ప్రాస్పర్ అవ్వాలి. సో ఇలా అన్ని విధాలుగా ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఎదుర్కోవడానికి ముందు మనకంటూ ఒక ఆరాని క్రియేట్ అవ్వాలి. ఆ తర్వాత మనకు క్లయింట్స్ ముఖ్యం కదా. మనకు మంత్లీ అమౌంట్ రావాలి అన్నా, ఎవరన్నా మనకు సహాయం చేయాలి అన్నా ముందు మనం ఆ ఆరాని క్రియేట్ చేసుకోవాలి. సో బయట కంట్రోల్ మన మీద మనకు ఉండదు, బట్ నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు కాబట్టి, నీ మైండ్ సెట్ని కంట్రోల్ చేయగలుగుతావు కాబట్టి అలాంటి ఒక ఆరాని క్రియేట్ చేయాలి ముందు. అంటే ఎక్కడ తప్పు బ్లాకేజ్ అవుతుంది అంటే మనం ఎప్పుడు బయట నుంచి అనుకుంటాం అనమాట, ఓకే ఈ రోజు వస్తారేమో క్లయింట్స్, లేదా రేపు వస్తారేమో క్లయింట్స్ అనుకుంటే ఒక ఫియర్ బేస్డ్ ఎనర్జీని మనము ఎమిట్ చేస్తాము. అది ఆ ఫ్రీక్వెన్సీలతో మనం ఉన్నప్పుడు ఎలా మనం అట్రాక్ట్ అవుతాము? సో ఆ ఫ్రీక్వెన్సీని మనం మార్చాలి. ఫస్ట్ వైబ్రేషన్ మనం మారిస్తే మనం అనుకున్న ఆ జనాకర్షణ అనేది మొదలవుతుంది. సో దీనికి మనకు బేసిక్గా ఇక్కడ మనం కావలసిన విధంగా మన క్లయింట్స్ని అట్రాక్ట్ చేయాలి, బిజినెస్ చాలా ప్రాస్పర్ అవ్వాలి అంటే ముందు మన మైండ్ సెట్లోకి అది రావాలి కదా. అంటే ఆ టైంలో మీరు చేయాల్సిన 1 టెక్నిక్ 3-3-3 టెక్నిక్ చెప్తాను విత్ ముద్ర. ఓకే, ఇది చాలా ఈజీ, ఏమీ అవసరం లేదు. జస్ట్ మన 2 చేతులు ఇలా పెట్టేసి స్వప్న, మీరు దీన్ని రెండింటిని బొటనవేలు 2 క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి ఇలా, దీన్ని మోహిని ముద్ర అంటారు. ఓకే, సో ఇలా మీరు మోహిని ముద్ర వేసి 3 times ఎవ్రీ డే మీరు ఒక అఫర్మేషన్ని చెప్పండి. ఓకే, ఆ అఫర్మేషన్ ఇస్తాను. నా పాజిటివ్ ఎనర్జీ మనీని ఆకర్షిస్తున్నందుకు ధన్యవాదాలు విశ్వమా. ఓకే, మీరు ఎండ్ రిజల్ట్ని రాయండి. క్లయింట్స్ రావాలి అనకుండా మీరు మనీ ఎనర్జీని ఆకర్షిస్తున్నాను అని ఈ ముద్రని వేస్తూ మీరు 3 times చెప్పండి. ఎవ్రీ డే 3 times. ఓకే, అంటే మీటింగ్కి వెళ్ళే ముందన్నా చెప్పొచ్చు, లేదా ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడన్నా చెప్పొచ్చు. సో ఇలా మీరు 3 times ఆ బిజినెస్ అవర్స్లో చెప్పినప్పుడు మీరు అనుకున్న విధంగా నేను అన్నాను కదా, బయట కంట్రోల్ చేయలేము కానీ మనలో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఈ ముద్రని ప్లస్ ఈ అఫర్మేషన్ని వాడి చూడండి 3 times ఎవ్రీ డే. మీరు చూస్తారు మీరు అనుకున్న ఆ ఆపర్చునిటీస్ రావడం మొదలవుతుంది. ఆ బిజినెస్ పరంగా మీరు ఆ జనాకర్షణని పొందగలుగుతారు. అంటే డేలో 3 times చేయాలంటారు. ఆ బిజినెస్ అవర్స్లో మీరు ఏ టైంలో బిజినెస్ చేస్తున్నారో ఆ టైంలో మీరు చేయండి. ఓకే, షూర్ మ్యామ్. సో విన్నారు కదా, అంటే బిజినెస్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే జనాల్ని అట్రాక్ట్ చేసుకోవాలి అనే అలాంటి ఫీల్డ్లో ఉన్న ఎవరైనా కూడా మేడం చెప్పినట్లు ఈ ముద్ర, ఈ 333 టెక్నిక్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ టెక్నిక్ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ధన్యవాదాలు. నమస్తే మ్యామ్. థ్యాంక్ యూ స్వప్న.